పలానా హీరోయిన్ దగ్గరికి పోయిండు రాత్రి టైంలో అని చెప్తున్నాడు కదా. ఏ హీరోయిన్ హీరోయిన్ పేరు చెప్పలేను కానీ హీరోయిన్ దగ్గర చెప్పవు ఇన్ని చెప్పినావు గదెందుకు చెప్పవు? మహిళల మీద సానుభూతి అంట. వీని బొంద, వీని బతుకు, వీని పీనుగు, వీని దిక్కుమాలని పిండాకుడు, వీని బతుకుల మన్నుబోయ్య వీడు చెప్పాడంట. గవర్నర్ పట్టుకునే తిట్టిన విధవ వీడు పేరు చెప్పాడంట. వీనికి చెప్పే శాత కాకపోతే అసలు నిజాలైతే కదా అవి చెప్పడానికి వానికి దమ్ము ఉంటుంది. ఆయనకి దిక్కుమాలిన ఇక నేను ఇక బూతులు మాట్లాడలేకపోతున్నా కానీ నేను కూడా ఒక మహిళనే. గతంలో ఈ దరిద్రునికి మేము చెప్పులు ఎత్తినాం, కేసులు పెట్టినాం, ఏం చేసినా కూడా తగ్గుతలేడు. కాబట్టి నేనేమంటున్నా అంటే వీడిని తీసుకొని పోయి ఇమీడియట్గా పట్టుకొని పోయి వీనికి పిచ్చి కుక్క గడిచడానికి తీసుకొని పోతారు చూడు, అట్లా రోడ్డు మీద గుంజుకొని పోయి తీసుకొని పోయి ఆడ వేస్తేనే చక్కగా అవుతారు. లేకపోతే ఏ పని ప్రభుత్వం చేస్తుంటే దానికి అడ్డుకోవడానికి చెడ్డగా క్రియేట్ చేస్తాడు. దాన్ని ఎదుర్కోవడానికి పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడు. ఈ పిచ్చి కూతలు కూర్చుని ఎన్ని రోజులు భరిద్దాం మనం ప్రజాపాలన చేద్దామా? ఈ పిచ్చి ముడాకుడు ఇక అనొద్దు, నేను బూతులు వస్తున్నాయి నాకు కానీ ఈ పిచ్చి వెధవ చేసేటటువంటి మాటలు, వీడు మాట్లాడే మాటలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు. ఆధారాలు ఒకటి గతంలో రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా ఆధారాలు పేపర్లో పట్టుకొని చూపించి మరీ మాట్లాడుతున్నాయి. నీకు సిగ్గులేని వెధవల్లారా ఒక్కడు కూడా చూపించకుండా రేవంత్ రెడ్డి మీద ఇంత అబండాలు ఎట్లేస్తారు? ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కౌశిక్ రెడ్డి టార్గెట్ చేయడానికి కారణం ఏమైంది? వాళ్ళ బాస్ ఒకడు ఉన్నాడు కదా, ఆయన మీద ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతుంది. ఆల్రెడీ వాని మీద ఎంక్వైరీ ఉన్నది. ఆల్రెడీ రేపో మాపో వీళ్ళకి కథం దుకాణం బంద్ అయ్యేది ఉంది. కాబట్టి ఈ దుకాణం బంద్ అయ్యే ముందు ఒకళ్ళ మీద బురద తల్లి పోదాము, ఈ టాపిక్ని డైవర్షన్ చేయాలి, లేకపోతే మీడియా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయాలి. నిన్న 42% రిజర్వేషన్ మీద తెలంగాణను ఆదర్శంగా దేశం మొత్తం తీసుకోవాలని కాంగ్రెస్ ఆది నాయకులందరూ నిన్న చర్చ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారికి మంచి క్రెడిట్ వచ్చింది. తెలంగాణకు 42% మీద అందరూ కూడా చర్చలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి. నిన్న మీడియా ముగ్గులు ఇది రావద్దు కాబట్టి ఏదన్నా ఒకటి పని. రేవంత్ రెడ్డి ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నాడు. సోనియా గాంధీ రాసినటువంటి లేఖలో ఏం లేదు, ఆ లేఖను చూసి నాకు ఇదే ఆస్కార్ అని పెద్ద పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇది పెద్ద జోక్. ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు కావాలి అంటున్నాడు. ఎట్లా చూస్తారు కేటీఆర్? నేను ఇందాకనే చెప్పిన వీనికి బ్రహ్మానందంకు తక్కువ బాబు మోహన్కి ఎక్కయ్యడు. ఇట్లాంటి తీసుకొని వచ్చి మీడియా ముంగల కూసేటి మీకు మైకులు ముంగల పెట్టాలి. ఆ పిచ్చి ముండ నా కొడుకు మైకుల ముంగల మాట్లాడాలి. వాళ్ళకి అది కావాలి, మీకు రేటింగ్ కావాలి. కాబట్టి నేనేమంటున్నానంటే ఆస్కర్ అవార్డా భాస్కర్ అవార్డా నువ్వు ఇచ్చేది అవసరం లేదు. తెలంగాణ ప్రజలే రేవంత్ రెడ్డికి ఆస్కర్ అవార్డు ఇచ్చిర్రో ఏమి ఇచ్చిర్రో చూసినావు నువ్వు. నిప్ప నీలిగినరు. అసలు మాకు కొట్టే దమ్ముందా? మీకు 10 సీట్లు వస్తాయా? మేము 100 సీట్లు వస్తాయి మాకు అది ఇది అని నీలిగిన వాళ్ళు 39 సీట్లకు మిగిలిపోయి మేము 65 సీట్లకు తెలంగాణలో జెండా ఎగరేసి 3 నెలల జెండా ఎగరేసి ఈరోజు అధికారంలో ఉన్నాం. మేము వచ్చిన అధికారంలో వారం రోజులకే ప్రజలు కాంగ్రెస్ పెట్టే బిర్యానీ తిని మోసపోయి అన్నాన్ని వదిలేసుకున్నారు. ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం ఇయ్యనటువంటి వెధవలు బిర్యానీ పెట్టేదండి. ఈరోజు వాళ్ళు బిర్యానీ వండుకోవడానికి కూడా సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్. ఎవరు ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి రేషన్ కార్డులు తీసుకోండి అని ఫ్రీ హ్యాండ్ వదిలింది. మీరు 19 లక్షల రేషన్ కార్డులను డిలీట్ చేస్తే మేము ఈరోజు 5 లక్షలకు పైగా విత్ ఇన్ 1 ఇయర్ లోపల మేము 5 లక్షలకు పైగా ఈరోజు రేషన్ కార్డులను ఇచ్చినాం. ఇంకా ఎంతమంది ఇది ఆపేది ఉండదు, బ్రేక్ ఉండదు. ఎంతమంది అప్లై చేసుకున్నా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది. డిలీట్ ఏదైతే తప్పు ఉంటుందో, చనిపోయిన వాళ్ళు ఉంటారో, ఇంకేదైనా బయటకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, రకరకాలుగా డిలీట్ ఆర్ ఎంట్రీ యాడ్ ఇన్ ఇవన్నీ కూడా మేము వెసులుబాటు ఇచ్చి ప్రజలకు చేరువగా ఉండి ప్రజలకు కావాల్సింది కూడు గుడ్డ నేల ఈ 3ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇస్తుంటే తట్టుకోలేక మా ప్రభుత్వం మీద నిందలేసే వెధవలకి మేము ఇంకా మంచి మాటలతో మాట్లాడుతున్నా శ్రీ. నేను ఇంకా వానికి నిన్ననే ఆడ చెప్పు చూపించిన, నేను చెప్పుతో కొట్టే అవకాశం కూడా వస్తుంది. వానికి కొడతా ఆల్రెడీ ఏమనుకుంటున్నాడు ఆడు. కానీ ఇక మళ్ళీ చెప్పులు చూపిస్తే ఆయనకి చెప్పు చూపిస్తే ఆ పిక్చర్ని చూస్తే నేను చెప్పులు చూపిస్తే నా చెప్పులు కూడా సిగ్గుపడతాయి. ఆ పిచ్చి ముండా కొడుకు నీ కాలికేసుకునే చెప్పుతో కొట్టిన సుజాతమ్మ అని నా చెప్పులు కూడా సిగ్గుపడతాయి. కాబట్టి నేను చెప్తున్నా, మర్యాదగా క్షమాపణ చెప్పు. బేషరతుగా రేవంత్ రెడ్డి గారి కానీ ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటకి క్షమాపణ చెప్పు. లేకపోతే క్షమాపణ చెప్పకపోతే ఇప్పుడు బందోబస్తు ఉంది అంటున్నావు కదా, వాడు ఏడొస్తే ఏడ దొరికితే రేపు బయటికి ఎక్కడ వెళ్తే అక్కడ మహిళల చేత చెప్పు దెబ్బలు తినుడు గ్యారంటీ. అంటే ఆ చెప్పులు ఏంటన్నా రోడ్డు మీద మున్సిపాలిటీలో పడేసిన చెప్పులు ఏంటన్నా ఉంటే అవేసుకొని వచ్చి కొడతాం. మేము రోజు నడిచే చెప్పులు కొడితే మా చెప్పులు తిడతాయి అవి. ఇంకోటి నేను చెప్తున్నా, వీనికి మొహానికి హైడ్రా అంతా ఎక్కడెక్కడైతే మోరీలు కాలువలు అన్ని కబ్జాలని అవన్నీ తీసేసి ఒక చెత్త అంతా పక్కకి వేస్తున్నారు. ఆ చెత్త తీసుకొని వచ్చి మొహం మీద కొట్టే అవసరం కూడా వస్తుంది. హైడ్రా చెత్త, హైడ్రా మురికి
హైడ్రా మురికి కాలువలలో వెళ్ళినటువంటి ఆ మురికిని కూడా మొహం మీద వేసి కొట్టే అవకాశం వస్తుంది. ఇప్పటికీ బంద్ చేయగా ఇంకా బంద్ చేయకుండా ఆ రోజు గవర్నర్ నుంచి మొదలు పెడితే ఈరోజు ముఖ్యమంత్రి దాకా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు కూతలు కూస్తున్నాం. అయినా మీ టీఆర్ఎస్లో అలవాటే. ఓ రోజు ఎర్రబెల్లి దయాకర్ మహిళల్ని కించపరుస్తాడు, ఓ రోజు నువ్వు మీ బాస్ గాడు వాడు ఉన్నాడు కదా, ఇంకోటి దొంగ పేరు పెట్టుకొని తెలుగుదేశం నాయకుని పేరు పెట్టుకొని బతుకుతున్న కేటీఆర్ ఒకరోజు బస్సులో పోయేటటువంటి మహిళల్ని కించపరుస్తాడు. వీడు మళ్ళీ రెండవసారి వచ్చి ముఖ్యమంత్రిని 16 మంది మహిళలని చెప్పిండు. ఏమన్నా ఇదేమన్నా చెలికత్తలతో ఉండడానికి ఏమన్నా శ్రీకృష్ణ యుగమా ఇదేమన్నా? ఏం మాట్లాడతారు వెధవా? ఆయనకు తినడానికి టైం దొరుకుతలేదు, 16 గంటలు పనిచేస్తున్నాడు. ఆయనకి ఇంకా ఇవన్నీ చెప్పి ఆయనకు టైం దొరుకుతున్నదని ఏదో చెప్తున్నారా? మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి 24 గంటలు ఫామ్ హౌస్లో వండుకుంటుండే. మీ ఓడు డ్రామారావు గాడు పోయి ఫామ్ హౌస్లల్లో రకరకాల విన్యాసాలు చేస్తుండే. వాళ్ళు దొరికినాయేమో నీకు, అది చూసి మార్ఫింగ్ చేసి రేవంత్ రెడ్డి గారి ఫోటో అనుకుంటున్నావేమో నువ్వు. కానీ మీ నాయకులది అది ఫోటో. ఫామ్ హౌస్లలో వండుకునేటటువంటి మీ నాయకులు అట్లాంటి వెధవ పనులు చేస్తారు. పని పాట లేదు, ప్రజలకు పనిచేసేటోళ్ళు కాదు.